చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను. నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. గుడ్ మార్నింగ్ సార్. సార్, ధర్మస్థలి ఇది రోజుకు ఒక మలుపు తిరుగుతోంది. ఓవైపు ఏమో తవ్వకాలు జరుగుతున్నటువంటి పరిస్థితి, అవశేషాలు బయటకు వస్తున్నాయి. ఇది మరొక కీలక మలుపు తీసుకుందేమో అనిపిస్తోంది సార్. ఆర్టీఐ ద్వారా ఈ విషయాన్ని అడిగినప్పుడు సంబంధిత రికార్డులన్నీ కూడా తొలగించాము అన్నటువంటి సమాధానం వస్తోంది. అంటే రికార్డులు, ఆ కాలంలో ఉన్నటువంటి రికార్డులన్నీ ఎవరైతే మిస్ అయ్యారో దీనికి సంబంధించిన రికార్డుల ఇన్ఫర్మేషనే లేకుండా చేశారు అంటే ఇది కేసుకి ఇది ఏ రకంగా మలుపు తీసుకుంటుంది? అంటే ఈ మీరు అన్నట్లు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే జయంత్ అనే ఆర్టీ యాక్టివిస్ట్ 2 పనులు చేశాడు. ఒకటి ధర్మస్థల్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ కూడా చేశాడు. తానే విట్నెస్గా ఒక అమ్మాయి యంగ్ గర్ల్ను కుక్కను పాతి పెట్టడం చూశాను. సీనియర్ అఫీషియల్స్ కూడా అక్కడ ఉండే ఈ అంశం నేను ప్రత్యక్ష సాక్షిని అంటూ ఆయన కంప్లైంట్ చేశాడు. 2 years క్రితం కూడా ఆనెస్ట్ ఆఫీసర్స్ కనుక ఇన్వెస్టిగేషన్ చేస్తే నేను విషయాలు బయట పెడతాను కూడా వ్యాఖ్యానించాడు. ఇప్పుడు తాజాగా ఏంటంటే నాకు గత కొంతకాలంగా పోలీసులో జరిగే లోపాలపైన వీటిని ఎక్స్పోజ్ చేస్తూ ఆర్టీఐ కింద అప్లికేషన్లు ఫైల్ చేస్తూ సమాచార హక్కు చట్టం కింద సమాచారాన్ని తీసుకొస్తూ ఉంటాడు. ఇప్పుడు తాజా ఆర్టీఐ క్వైరీ అడిగింది ఏంటంటే అతను నాకు ఈ అన్ఐడెంటిఫైడ్ డెత్స్ అంటారు. అంటే ప్రతి పోలీస్ స్టేషన్లో అన్ఐడెంటిఫైడ్ డెత్ రిజిస్టర్ అని ఒకటి పెట్టుకుంటారు. అంటే ఎవరైనా కనిపించని వాళ్ళు, కనిపించని మృతదేహాలు, ఇలా వీటికి సంబంధించినటువంటి వివరాలు దాచిపెట్టుకుంటారు. ఇప్పుడు ఈయన అడిగింది ఏంటంటే నాకు ఆ పేర్లు, ఆ ఫోటోలు కావాలి, అన్ఐడెంటిఫైడ్ డెత్స్ అని అడిగితే ఆ పోలీస్ వాళ్ళు 2000-2015 మధ్య కాలంలో ఈ అన్ఐడెంటిఫైడ్ డెత్స్కి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ కానీ, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కానీ, నోటీసెస్ కానీ, వాల్ పోస్టర్స్, అంటే ఈ పర్సన్ కనిపించడం లేదు వాల్ పోస్టర్స్ కూడా వేస్తారు. సో ఈ డేటా ఏది అంటే అటు కనిపించని వారి డేటా, ఇలా అన్ఐడెంటిఫైడ్ డెత్ అంటే తెలియని మృతదేహాల డేటా ఉండాలి. రేపు ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్లో కావాలన్నప్పుడు ఇది కీలకమైన సమాచారం. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు తవ్వకాలు చేస్తున్నారు, ఆల్రెడీ 2 మృతదేహాలు కనుగొన్నారు, ఇంకా మృతదేహాలు కనుగొన్నారనుకోండి, అప్పుడు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ లేకుండా, ఈ ఫోటోగ్రాఫ్స్ లేకుండా వారిని ఐడెంటిఫై చేయడం కూడా సాధ్యం కాదు. కుటుంబాలు ఎవరు, ఆ బాధితులు ఎవరు అని. సో అందువల్ల ఈ సమాచారం కావాలి అని ఆయన అడిగాడు. అడిగితే మేము రొటీన్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లో భాగంగా, అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్లో భాగంగా ఈ రికార్డులను తొలగించాము, మా దగ్గర ఆ రికార్డులు లేవు అని చెప్తున్నారు. చిత్రం ఏంటంటే బ్రిటిష్ కాలపు రికార్డులు కూడా దొరుకుతాయి మనకు ఇప్పటికీ కూడా. సో మరి బ్రిటిష్ కాలపు రికార్డులు దొరికేటప్పుడు పోలీస్ రికార్డులు ఒక 10 years కిందటివి, ఇప్పుడు 2000-2015 అంటే ఇదే 30 ఏళ్ళ కిందది కాదు, 50 ఏళ్ళ కిందది కాదు. సో మరి ఈ పోలీస్ రికార్డులు మరి మామూలు క్రైమ్స్ కాదు. అన్ఐడెంటిఫైడ్ డెత్స్, మిస్సింగ్ పీపుల్ అంటే మామూలు క్రైమ్ కాదు కదా. సో మరి ఎందుకు ఈ డేటాను డిలీట్ చేశారు? ఇప్పుడు ఈ డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కటి బ్యాకప్లో పెట్టుకుంటున్నారు. సో మీకు రేపు క్రైమ్లో కొత్త ట్విస్ట్ ఏదైనా వచ్చినప్పుడు ఈ డేటా చాలా కీలకం. మరి ఎందుకని రికార్డులకు తొలగించారో చెప్పాలి. అంటే రొటీన్ ప్రాసెస్లో ఎన్ని సంవత్సరాలకోసారి డేటా తొలగిస్తారో తెలియదు నాకు, కానీ రొటీన్ ప్రాసెస్ కాదు కదా ఇది. ఎందుకంటే చాలా కాలంగా ధర్మస్థల్లో ఇలాంటి మిస్సింగ్ ఉమెన్, మిస్సింగ్ గర్ల్స్ కంప్లైంట్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. పోలీస్ కవరప్ చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ జరగడం లేదు, న్యాయం లభించడం లేదన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆ డేటాను అంత సులభంగా తొలగించరు. ఈవెన్ రొటీన్గా అప్పుడు ఏదో పిక్ పాకెటర్స్ అలాంటి పెట్టి క్రైమ్స్ అనుకోండి, ఆ డేటా తొలగించారన్న అర్థం చేసుకోవచ్చు. నార్మల్గా ఈవెన్ పిక్ పాకెటర్ల డేటా కూడా తొలగించరు. ఎందుకంటే మళ్ళీ ఏదైనా ఒక చైన్ పోయిందంటే ఆ వాడినే మళ్ళీ పట్టుకొస్తారు, నువ్వేనారా ఇంకా చేస్తున్నదని.
సో అందువల్ల నార్మల్ పెట్టి క్రైమ్ కాదు, ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్. చాలా సీరియస్ ఆరోపణలు ఉన్నాయి. 2012లో సౌజన్య అనే అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేస్తే ఆ అమ్మాయి సంబంధించినటువంటి ఆ ఇష్యూ కర్ణాటక రాష్ట్రమంతా కుదిపేసింది. అందువల్ల ఇంతటి సీరియస్ క్రైమ్ ఆరోపణలు, ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇవాళ కాదు ఆరోపణలు వస్తున్నాయి. 2012లోనే రాష్ట్రం ఒక పెద్ద కుదుపు నిర్భయ కేసు అప్పుడు మనం ఢిల్లీలో చూసిన రీతిలో జరిగింది. అప్పుడు సౌజన్యకు ఇంకా ఇప్పటికీ న్యాయం జరగలేదు. ఈ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఎందుకు డేటా రికార్డ్ తీసేశారన్నది తెలియదు. సో దీని వెనకాల పెద్ద బిగ్ పోలీస్ కవరప్ ఉందా? ఎందుకంటే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉన్నారు దీని వెనకాల. ఈ మాస్ క్రైమ్, ఆర్గనైజ్డ్ క్రైమ్ వెనకాల, మాఫియా క్రైమ్ వెనకాల. ఎందుకంటే ఆరోపణ కూడా ఏంటి, 1998 నుంచి 2014 మధ్య కాలంలో ఇలా పెద్ద ఎత్తున మహిళలు, అమ్మాయిలపైన అత్యాచారాలు జరిగి, హత్యలు జరిగి, సామూహికంగా దాన సంస్కారాలు చేశారు, మరి పాతి పెట్టారన్నది ఆరోపణ. ఈ ఆరోపణ 2014 మధ్య జరిగిందని. సరిగ్గా ఈ ఆర్టీఐ ద్వారా వచ్చిన సేకరించిన సమాచారం కూడా 2000 to 2015 మధ్య కాలంలో అన్ఐడెంటిఫైడ్ డెత్ రిజిస్టర్కి సంబంధించిన అన్ని డేటా, అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లు, మీకు వాల్ పోస్టర్స్, ఫోటోగ్రాఫ్స్, నోటీసెస్ అన్నీ తొలగించేసి ఇప్పుడు ఏమీ డేటా లేదు. అంటే ఆశ్చర్యంగా ఉంటుంది కదా. సహజంగానే ఇది స్ట్రేంజ్ కోఇన్సిడెన్స్ అయి ఉండకపోవచ్చు కదా. సో అందువల్ల ఆల్రెడీ ఇప్పుడు మీరు అన్నట్లు 6 చోట్ల తవ్వకాలు అయిపోయినాయి. 7వ సైట్లో తవ్వకాలలో దొరికాయి కూడా. ఇప్పుడు మరింత ముఖ్యమైన సైట్లలో తవ్వకాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఆ ఐ విట్నెస్ అంటే ఎవరైతే ఈ విజిల్ బ్లోయర్, ఐ విట్నెస్ కాదు, అతను నా చేతనే ఈ బలవంతంగా వీటిని పాతి పెట్టించారు, నేను ప్రశ్నించినందుకు నాపై దాడులు జరిగాయి, బెదిరించారు, మా కుటుంబ సభ్యులపై దాడులు జరిగాయి, నేను 2014లో ధర్మస్థలి వదిలి వెళ్ళానని కూడా చెప్పాడు. సో ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఈ కేసు రీఓపెన్ అయింది 10 ఏళ్ల తర్వాత. రీఓపెన్ అయినప్పుడు మళ్ళీ ఇటీవల కూడా కంప్లైంట్ వచ్చింది, తన పైన ఒత్తిడి తెస్తున్నారు, ఇదంతా నిజం కాదు, ఏదో బయటి వారి ప్రెషర్ పైన నేను ఇలా చెప్పానని చెప్పమని నా పైన ఒత్తిడి తెస్తున్నారు, నన్ను బెదిరిస్తున్నారంటూ కూడా విజిల్ బ్లోయరు ఇటీవల లేటెస్ట్గా కంప్లైంట్ ఇచ్చాడు. సో అందువల్ల ఈ క్రైమ్ చూస్తుంటే, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా భారీ ఎత్తున ఒక కవరప్ ఆపరేషన్. ఎందుకంటే ప్రముఖులు ఇన్వాల్వ్ అయి ఉంటే చాలా పెద్ద క్రైమ్గా మారిపోతుంది, అంత సులభంగా ఇది బయటికి రాదు. సో అందువల్ల దీన్ని దాచిపెట్టడానికి పెద్ద ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి అనే అనుమానం మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది. ఓకే సార్, ఇక ట్రంప్ సుంకాల మోత అయితే భారతదేశానికి సవాల్గా మారినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా రష్యా, భారత్ని కూడా వారికి ఎకానమీ మీద కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు, డెడ్ ఎకానమీ అంటూ. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఒకవైపు ట్రంప్ని ప్రసన్నం చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఇప్పుడు భారత్కి ఎదురవుతోందా? అయినప్పటికీ సుంకాల మోత మాత్రం మనకు ఆగినటువంటి పరిస్థితి. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి సార్? అంటే ఆప్షన్స్ ఇదేమీ భారతదేశ ఇండియా స్పెసిఫిక్ యాక్టివిటీ కాదు, ఒక్క మన దేశం పైనే దాడి చేయడం లేదు, అన్ని దేశాల పైన ఈ దాడి చేస్తున్నాడు. వివిధ దేశాలు ఏం చేస్తున్నాయి ఒకసారి మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమైపోతుంది ఏం చేస్తున్నాడు. మీకు ఇండోనేషియా డీల్ కుదుర్చుకుంది, యూకే డీల్ కుదుర్చుకుంది, పాకిస్తాన్ డీల్ కుదుర్చుకుంది. ఇలా కొన్ని దేశాలు ట్రంప్కు సరెండర్ అయి సో ఏకపక్షంగా అమెరికాకు ప్రయోజనం కలిగించే రీతిలో డీల్స్ కుదుర్చుకున్నాయి. యూరోపియన్ యూనియన్ కూడా ఒక డీల్ కుదుర్చుకున్నట్టుంది. కానీ అదే సమయంలో కెనడా ఇప్పటికీ డీల్ కుదుర్చుకోలేదు, వ్యతిరేక నిలబడింది. చైనా స్టిల్ రెసిస్ట్ చేస్తోంది. ట్రంప్ చైనా కూడా పర్యటించబోతున్నాడు. అసలు రష్యాతో ఏ డీలు ప్రస్తావనే లేదు, రష్యా నిలబడుతూ వచ్చింది. అంటే దీన్ని బట్టి మనకున్న 2 ఆప్షన్స్ ఏంటి, ఎయిదర్ యూ సరెండర్ ఆర్ రెసిస్ట్. సరెండర్ అయితే ఇండియా లాంటి ఒక పెద్ద ఎకానమీ, ఇంత చరిత్ర ఉన్న దేశం ఇలా బ్లాక్మెయిల్కి సరెండర్ అయితే దాని మించిన నేమ్ ఇంకోటి ఏం లేదు.
అందువల్ల యూ హ్యావ్ టు ఈ సరెండర్ కాకుండా లేదు రెసిస్ట్ ప్రతిఘటించితే జరిగే బ్యాలెన్స్ షీట్ ఏంటనే చూసుకుంటే, లేదు మిక్స్డ్గా ఏదన్నా నెగోషియేటింగ్ కొన్ని అంశాల్లో మనము రాజీ పడి మరికొన్ని అంశాల్లో అమెరికా కూడా దిగి వస్తే మ్యూచువల్లీ అంటే లోయెస్ట్ డ్యామేజ్తో మినిమం డ్యామేజ్తో బయటపడడం ఇదొక ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఉదాహరణకు ఇప్పుడు అమెరికన్ విస్కీ ఉంది, దీనిపైన అధిక సుంకాలు ఉన్నాయని ట్రంప్ తీవ్రంగా ఆరోపించారు. సో ఆ విస్కీ పైన సుంకాలని తగ్గించారు. ఓకే ఫైన్, అదేమి భారత ఎకానమీ పైన పెద్ద ప్రభావం పడదు. అలాగే ఈ హై ఎండ్ వెహికల్స్ టెస్లా, హార్లీ డేవిడ్సన్ లాంటి వెహికల్ల పైన అసలు ఏడీ లేకుండానే భారీగా తగ్గించేది మోడీ ప్రభుత్వం బడ్జెట్లోనే. ఇలా ఏ రంగాలనైతే అమెరికా టార్గెట్ చేస్తుందో అందులో లీస్ట్ ఇంపాక్ట్ ఇండియన్ ఎకానమీ పైన, ఇండియన్ పీపుల్ పైన ఉండే అంశాలు ఏంటి, అక్కడ పాయింట్స్ ఆఫ్ కాంప్రమైజ్ మోడీ ప్రభుత్వం ఇవాల్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఏకపక్షంగా భారత్కు అనుకూలంగానే ఒప్పందం ఉండాలి అంటే ట్రంప్ అంగీకరించడు. అందులో మనకు ట్రేడ్ అనుకూలంగా ఉంది. ఇండియా అమెరికా ట్రేడ్లో ఇండియా ఇది అడ్వాంటేజెస్ పొజిషన్. మన వైపు సర్ప్లస్ ఉంది, అమెరికా వైపు డెఫిసిట్ ఉంది. ఎందుకంటే భారత్ అమెరికాల మధ్య $130 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యం జరుగుతుంది. 13,000 కోట్లు, 1 బిలియన్ అంటే 100 కోట్లు. ఇందులో $88 బిలియన్ ఇండియా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తుంది. అందులో మీకు $42 బిలియన్ మనం అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటాం. అంటే ట్రేడ్ డెఫిసిట్ మనకు అనుకూలంగా, అమెరికాకు వ్యతిరేకంగా $46 బిలియన్ ఉంది. దీన్ని ఎలా గ్యాప్ ఫిలప్ చేయాలన్నది ట్రంప్ వాదన. అయితే ఇక్కడికైతే దేర్ కెన్ బి నెగోషియేషన్. ఎందుకంటే అమెరికా నుంచి మనం కాస్త దిగుమతులు, మనకు అవసరమైన దిగుమతులు కనుక పెంచుకోగలిగితే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ట్రేడ్ డెఫిసిట్ అనేది సమస్య కాదు. అందుకు అనుగుణంగా మోడీ ప్రభుత్వం అమెరికా నుంచి మరిన్ని డిఫెన్స్ ఇంపోర్ట్స్, మరింత ఆయిల్, ఎనర్జీ సప్లైస్ కూడా కొనాలి అని చూస్తోంది. ఎందుకంటే ఎలాగూ కీలకమైన సెన్సిటివ్ టెక్నాలజీ అమెరికా మనకేమి ఇవ్వదు. అందువల్ల ఈ ట్రేడ్ డెఫిసిట్ పూడ్చుకోవడం పెద్ద సమస్య కాదు. ఎందుకంటే ఆల్రెడీ డిఫెన్స్ పైన మనము ఒకప్పుడు మన దేశ మొత్తం రక్షణ అవసరాల్లో 75% రష్యా పైన ఆధారపడేవాళ్ళం. ఇప్పుడు అది 36%కు పడిపోయింది. అమెరికా నుంచి కూడా మనం పెద్ద ఎత్తున డిఫెన్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇది ఓవరాల్గా ఇండియన్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ డైవర్సిఫికేషన్ కూడా ఉపయోగపడుతుంది. అంటే ఏ ఒక్క దేశం పైన, అది రష్యా అయినా, ఆ దేశం పైన మనం ఎక్కువగా ఆధారపడడం మంచిది కాదు. అందువల్ల అమెరికా నుంచి కూడా రక్షణ దిగుమతులు పెరుగుతున్నాయి. అమెరికా పైనే ఆధారపడడం మరీ ప్రమాదకరం. కానీ ఏ ఒక్క దేశం పైన ఆధారపడకుండా మల్టిపుల్ సోర్సెస్ నుంచి డిఫెన్స్ ఇంపోర్ట్స్ ఉంటే ఒక రకంగా మనకు ఇబ్బంది ఉండదు. ఇక అమెరికా నుంచి ఎనర్జీ సప్లైస్ కూడా కొంటున్నాం. అది కొంత కాస్ట్లీ ఉండొచ్చు. రష్యన్ ఆయిల్ మనకు చీప్గా ఉంది. అందువల్ల ఇలా ట్రేడ్ డెఫిసిట్ను మనము ఏదో రకంగా ఆ గ్యాప్ ఎలా ఫిలప్ చేసుకోవాలి ఆలోచించవచ్చు. ఎందుకంటే మనం ప్రధానంగా జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఆటో పార్ట్స్, ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్ మనం ఎగుమతులు చేస్తాం. సో మనము అమెరికా నుంచి మరిన్ని వస్తువులు దిగుమతి చేసుకుంటే ఈ బ్యాలెన్స్ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ కాస్త తగ్గుతుంది. దిస్ ఈజ్ పాసిబుల్ నెగోషియేషన్. కానీ నిజంగా ట్రంప్ ట్రేడ్ డెఫిసిట్ కొరకే చేస్తున్నాడా? రేపు నిజంగానే మనం అమెరికా నుంచి మరిన్ని వస్తువులు కొంటామన్నా, ఇండియన్ ఎకానమీ అమెరికాకు చెందిన మరిన్ని వస్తువులు కొంటామన్నా కూడా ట్రేడ్ డెఫిసిట్ ఒకటే అయితే దాన్ని ఎలాగూ ఇండియాకు పెద్దగా డ్యామేజ్ కాని రంగాలు, అమెరికాకు లాభం జరుగుతూ మన ప్రయోజనాలకు భారీగా దెబ్బ తగలకుండా సెలెక్టివ్గా మనం ఇంపోర్ట్స్ పెంచుకోవచ్చు. కానీ అది కాదు అమెరికా అడిగేది. అమెరికన్ అగ్రికల్చరల్ అండ్ డైరీ ప్రొడక్ట్స్కు ఇండియాలో ఎలో చేయాలి అని. ఇప్పుడు ఉదాహరణకు జపాన్తో కొంచెం డీల్లో అదే చేశాడు. జపాన్ చాలా కాలము తన రైస్ మార్కెట్లోకి అమెరికాను కానీ విదేశాలకు కానీ ఎంటర్ కానివ్వలే టు ప్రొటెక్ట్ డొమెస్టిక్ ప్రొడక్షన్.
కానీ ట్రంప్ ఒత్తిడి వల్ల ఇవాళ జపాన్ అమెరికా నుంచి దిగుమతి చేసుకునే రైస్ ఇంపోర్ట్స్ కాస్త 75% పెరిగాయి. సో జపాన్ తరహాలో ఇండియా కూడా అమెరికన్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ను, అమెరికన్ డైరీ ప్రొడక్ట్స్ను ఎలో చేయాలన్నది ట్రంప్ ఒత్తిడి. అది ఎట్టి పరిస్థితుల్లో ఇండియాకు ఆమోదయోగ్యం కాదు. ఎందుకు కాదు అంటే అమెరికాలో 2% మాత్రమే అగ్రికల్చర్ పైన ఆధారపడితే భారతదేశంలో ఇప్పటికీ 46 to 49% ప్రత్యక్షంగా అగ్రికల్చర్ పైన జీవనోపాధిపై ఆధారపడతారు. పరోక్షంగా అయితే ఇంకా ఎక్కువ పెరుగుతారు. డైరీ సెక్టార్, పాల ఉత్పత్తి రంగం, వైట్ రెవల్యూషన్ శ్వేత విప్లవం అనంతరం భారతదేశంలో ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అందుకే దీన్ని వ్యవసాయము, దాని అనుబంధ రంగాలు అంటారు, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ అని. సో అందువల్ల ఇది ఇప్పుడు డైరీ సెక్టార్ తీసుకుంటే పెద్ద సంఖ్యలో వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలు దీనిపైన ఆధారపడి ఉంటారు. అందులో ఉమెన్ ఎక్కువగా ఆధారపడి ఉంటారు. సో ఇండియా రూరల్ ఎకానమీ తలకిందులవుతుంది దీనివల్ల. అందువల్ల ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఇండియా మోడీ గవర్నమెంట్ షుడ్ నాట్ సరెండర్. అది ఇప్పటి వరకు నిలబడింది, చూద్దాం. కానీ ఒక్క ట్రేడ్ ఇష్యూన నిజంగానే ట్రేడ్ ఇష్యూ అయితే దేర్ కెన్ బి పాసిబుల్ నెగోషియేషన్. కానీ మీరు ట్రంప్ విధించిన సుంకాలు కనుక చూస్తే అసలు కొన్ని కంట్రీస్తో ట్రేడే లేదు అమెరికాకు, అయినా కూడా సుంకాలు విధించాడు. మనుషులు లేని దీవులపై కూడా సుంకాలు విధించాడు. అందువల్ల ఇది కేవలం ట్రేడ్ మాత్రమే కాదు, దీని వెనకాల అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు రష్యాతో ట్రేడ్ చేయొద్దు అంటున్నాడు. రష్యాతో ట్రేడ్ ఈజ్ నాట్ జస్ట్ సింప్లీ ఎ ట్రేడ్ క్వశ్చన్, ఇట్ ఈస్ ఎ లార్జర్ జియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఇవి ఉన్నాయి మనకు రష్యాకు. ఇప్పుడు రష్యా నుంచి మనం S-400 మిసైల్ డిఫెన్స్ షీల్డ్ కొన్నాం, అది ట్రేడ్ అనే అనుకోగలమా? ఎందుకంటే ఇటీవల ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్ దాడుల నుంచి దేశాన్ని కాపాడడంలో S-400 కీలక పాత్ర పోషించింది. అందువల్ల ఇది ట్రేడ్, ఓన్లీ ట్రేడా? ఇదేమన్నా అమెరికా విస్కీ పైన మనం ఎలో చేస్తే దాని ప్రభావం వేరు, ఇది వేరు కదా. అందువల్ల ఇప్పుడు రష్యా నుంచి డిఫెన్స్ ఇంపోర్ట్స్ వద్దంటే ఇండియన్ సెక్యూరిటీ ఈజ్ ఎట్ స్టేక్. ఎందుకంటే మనం చాలా కాలంగా రష్యా పైన ఆధారపడ్డాము, ఇప్పటికీ పడుతున్నాము. ఈవెన్ టుడే స్పేర్ పార్ట్స్ కొరకు, రకరకాల అవసరాల కొరకు రష్యా ఈజ్ ఎ రిలయబుల్ డిఫెన్స్ పార్ట్నర్. అందువల్ల రష్యాతో ట్రేడే చేయొద్దు అంటే అది నేషనల్ సెక్యూరిటీ పైన ప్రభావం పడుతుంది. అలాగే ఆయిల్, భారతదేశం 85 to 90% తన ముడి చమురు అవసరాలు క్రూడ్ ఆయిల్ను ఇంపోర్ట్ చేసుకుంటుంది. అందువల్ల మనకు రెండు ఛాలెంజెస్ ఉంటాయి. ఒకటి, అన్ఇంటరప్టెడ్ ఎనర్జీ సప్లైస్ ఉండాలి, అంటే నిరాటంకంగా ఇంధన సరఫరాలు జరగాలి. ఎందుకంటే ఎనర్జీ లేకపోతే ఎకానమీ ఆగిపోతుంది. ఎందుకంటే మనం ఈవెన్ టుడే మన టోటల్ విద్యుత్ రిక్వైర్మెంట్లో ఫాజిల్ ఫ్యూయల్ అంటారు, అంటే మీకు మన ట్రాన్స్పోర్ట్లో కావచ్చు, పవర్లో కావచ్చు, మన ఎకానమీలో ఎనర్జీ డిపెండెన్స్, అందులో ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. సో ఇతర సాంప్రదాయేతర ఇంధన వనరులు, సోలార్ ఎనర్జీ ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నా స్టిల్ అది బిగ్గర్ రోల్ కాదు. అందువల్ల ఇంత ఎనర్జీ డిపెండెంట్, ఎనర్జీ ఇంటెన్సివ్ ఎకానమీని మీరు రెండు కీలకమైన లక్ష్యాలు మనకు ఉంటాయి. ఒకటి, అన్ఇంటరప్టెడ్ ఎనర్జీ సప్లైస్ను సెక్యూర్ చేసుకోవాలి. రెండవది ఏంటి అంటే చీపర్ ఎనర్జీ సప్లైస్ను ఎన్ష్యూర్ చేసుకోవాలి. ఎందుకంటే అన్ఇంటరప్టెడ్ ఏమో మన ఎకానమీ దెబ్బతినకుండా, చీపర్ ఏమో ఎకానమీ పైన హై కాస్ట్ పడకుండా. ఎందుకంటే ఎనర్జీ ఇది ట్రాన్స్పోర్ట్ ఫీల్ కనుక అన్ని రకాల వస్తువుల ధరలు ప్రభావం పడతాయి. మీకు ఇప్పుడు ఇవాళ వివిధ అంచనాలు ఏం చెప్తున్నాయంటే మన రష్యా నుంచి ఆయిల్ కొనకపోతే $11 to 12 బిలియన్ నష్టపోతుంది ఇండియన్ ఎకానమీని. అందువల్ల ఈ రెండు కేవలం ట్రేడ్ ఇష్యూసే కాదు. ఒకటేమో నేషనల్ సెక్యూరిటీ, రెండవదేమో ఎనర్జీ సెక్యూరిటీ. ఎనర్జీ సెక్యూరిటీ ఈజ్ ఆల్సో ఏ కీ కాంపోనెంట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. ఇవాళ మీరు ఎనర్జీ సెక్యూరిటీ లేకపోతే ఎకానమీ మొత్తం, ఇవాళ ఆధునిక వార్ఫేర్లో నువ్వు యుద్ధాలే చేయాల్సిన అవసరం లేదు, నీవు ఏ యుద్ధము చేయకుండా కూడా నిన్ను దిగ్బంధన చేయొచ్చు. ఉదాహరణకు
ఇండియా 85 to 90% మన ఎనర్జీని దిగుమతి చేసుకుంటాం, హైడ్రోకార్బన్స్, క్రూడ్ ఆయిల్ను. సపోజ్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ మొత్తం మనకు ఆగిపోయిన అనుకోండి, క్రూడ్ ఆయిల్ రాకుండా ఇండియాకు, మన ఎకానమీ దెబ్బతింటుంది. నువ్వు ఏ ఒక్క ఫైటర్ జెట్ అవసరం లేదు, ఒక్క మిసైల్ అవసరం లేదు, ఒక్క దోడ అవసరం లేదు. అజ్యూమింగ్ దట్ ఇండియాకు వచ్చే ఎనర్జీ ఎక్స్పోర్ట్స్ మొత్తాన్ని ఆపగలిగారనుకోండి, ఇండియన్ ఎకానమీ తలకిందులైపోతుంది. అందువల్ల ఎనర్జీ సెక్యూరిటీ కూడా నేషనల్ సెక్యూరిటీలో భాగం. ఇప్పుడు అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ని ఓపెన్ అప్ చేయడం అనేది ఫుడ్ సెక్యూరిటీకి కీలకం, అలాగే లైవ్లీహుడ్ సెక్యూరిటీ కీలకం. అందువల్ల ఇట్ ఈజ్ ఓన్లీ ఏ ట్రేడ్ డెఫిసిట్. ఎస్, అమెరికాతో మన వాణిజ్యంలో మనకు అనుకూలంగా ఉన్నమాట నిజం, చైనాతో పోల్చితే తక్కువే కావచ్చు, కానీ స్టిల్ నేను ఇంతకుముందు ఇచ్చిన గణాంకాల ప్రకారం మనం $88 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తుంటే $42 బిలియన్ మాత్రమే భారతదేశం అమెరికా నుంచి దిగుమతి చేసుకుంది. దెర్ ఇస్ ఎ గ్యాప్ ఆఫ్ $46 బిలియన్. ఆ 46 బిలియన్ ఎలా పూడ్చుకోవచ్చు? దెర్ కెన్ బి నెగోషియేషన్స్. ఇండియన్ ఎకానమీకి లీస్ట్ ఇంపాక్ట్ అయ్యే రీతిలో, అమెరికన్ ఎకానమీకి బెనిఫిట్ అయ్యే రీతిలో సమ్ నెగోషియేటెడ్ సొల్యూషన్ ఇస్ పాసిబుల్. కానీ నేషనల్ సెక్యూరిటీ, ఎనర్జీ సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ, ప్రజల లైవ్లీహుడ్ సెక్యూరిటీతో భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకూడదు. అప్పుడు ఏం చేయాలి? ట్రంప్కి అర్థమయ్యే భాష ఏంటంటే ఏ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్తో మనం డీల్ చేయాలి. దానికి అందుకే భారత ప్రభుత్వం ఆ ప్రయత్నాలు కూడా చేస్తుంది. మనకు తెలియకుండానే ఖాళీగా కూర్చోదు గవర్నమెంట్స్. పొలిటికల్ రెటోరిక్ ఏదైనా ఉండొచ్చు, రోజు బీజేపీ ఆర్మీ, సంఘ్ పరివార్ ఆర్మీ చైనా వ్యతిరేక ప్రచారం చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? చైనాతో జాయింట్ వెంచర్లు మొదలుపెట్టారు, చైనా ఎఫ్డీఏని ఆహ్వానిస్తామంటున్నారు, చైనాతో బైలేటరల్ రిలేషన్స్ మెరుగుపరుచుకుంటున్నారు. రాజ్నాథ్ సింగ్ జయశంకర్లు పోయారు, జయశంకర్ జిన్పింగ్ని కలిశారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ పోతున్నాడు. మీకు బార్డర్ పైన డిసెంగేజ్మెంట్ అయిపోయింది. మళ్ళీ చైనాతో ట్రేడ్ రిలేషన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. నేను ఇప్పుడు మొన్నటిదాకా చైనా బాయ్కాట్ చైనా అన్నారు, ఇప్పుడు ఎంబ్రేస్ చైనా అంటున్నారు మోడీ ప్రభుత్వమే. అందువల్ల అలాగే మనము యూరోప్ ఉంది, యూరోపియన్ యూనియన్తో రిలేషన్స్ పెంచుకోవడం. సో ఇవి ఇమీడియట్గా రిజల్ట్ ఉండదు, కానీ లాంగ్ టర్మ్లో వీ కెన్ కౌంటర్ అమెరికన్ థ్రెట్స్. ఎందుకంటే మనది అనేక దేశాల్లాగా ఇట్ ఈస్ నాట్ ఏ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీ. మన జీడిపిలో ఎక్స్పోర్ట్స్ రిలేటివ్లీ లెస్సర్ పాత్ర పోషిస్తాయి. అందువల్ల ఆల్టర్నేట్ స్ట్రాటజీస్ ఏంటి? అమెరికా ట్రంప్ విధిస్తున్న ఈ ఆంక్షల భారాన్ని నుంచి దేశాలను ఎలా యునైట్ చేయాలి అనేటువంటి, ఇప్పుడు బ్రిక్స్ ఒక ప్రయత్నం, అందులో చైనాతో తిరిగి రిలేషన్స్ మెరుగుపరచుకోవడం ఒక ప్రయత్నము, అమెరికాతో ట్రేడ్ నెగోషియేషన్ కంటిన్యూ చేస్తూనే వీ హ్యావ్ ఆప్షన్స్. మీరు కనుక బియాండ్ ఎ పాయింట్, అంటే మా కీలకమైన కన్సర్న్ ఇంతకుముందు చెప్పినట్లు నేషనల్ సెక్యూరిటీ, ఎనర్జీ సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ, లైవ్లీహుడ్ సెక్యూరిటీ, వీటిపైన మేము కాంప్రమైజ్ కాము, మాకు ఇతర ఆప్షన్స్ ఉన్నాయి అన్న సంకేతాన్ని మనము పంపించగలిగితే ట్రంప్ ఐఎమ్ షూర్ విల్ కమ్ డౌన్. ట్రంప్ స్వభావం ఏంటి అంటే నీవు భయపడితే భయపెట్టించుకుంటాడు, నువ్వు లొంగిపోతే లొంగ తీసుకుంటాడు, నువ్వు నిలబడితే ఆగుతాడు, నువ్వు తిరగబడితే పారిపోతాడు. ఇది ట్రంప్కు ఉన్న లక్షణం. అది చైనా విషయంలో చూసాం, చాలా దేశాల విషయాల్లో చూసాం. అందువల్ల ఇట్ ఈస్ పాసిబుల్ టు డీల్ విత్ ట్రంప్, దట్ ద వే ఈజ్ ఓన్లీ టు డీల్ ఫ్రమ్ ఎ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఎస్, ఓకే సార్. ఇక బీఆర్ఎస్ వర్సెస్ జాగృతి కవిత, ఇది గత కొద్ది కాలంగా చూస్తున్నాము, మాటల దాడులు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్లోని పెద్ద నేత తన మీద కుట్ర చేస్తున్నారు అంటూ ఆవిడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు నల్గొండని భ్రష్టు పట్టించిన నేత లిల్లీపుట్ నేత అని చెప్పేసి లిల్లీపుట్ నాయకుడు అంటూ ఆవిడ వ్యాఖ్యానించి చెప్పకనే ఆ వ్యక్తి ఏంటో కూడా చెప్పే ప్రయత్నం ఆవిడ చేశారనిపిస్తోంది. ఇకపోతే జాగృతిలో కూడా ఆయన కోవట్లని దించాడు అంటున్నారు. అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ మాటల యుద్ధాన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్లో కవిత పోరాటం ఎవరితో, ఎక్కడి దాకా, ఏంటి సార్, ఏం జరుగుతుంది అనుకోవాలి? అంటే మీరు బీఆర్ఎస్ వర్సెస్ జాగృతి కవిత అన్నారు, మరి అది యాదృచ్ఛికంగా అన్నారో కావాలన్నారో, కానీ అలాగే ఉంది. కానీ జాగృతి కవిత కాదు, ఆమె బీఆర్ఎస్ కవిత. ఇప్పటికీ ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మనకు కాదని అనలేం.
అయితే బీఆర్ఎస్ డిజోన్ చేసుకుంటోంది అనే రీతిలో వాతావరణం ఉంది, ఆమె బీఆర్ఎస్లో తిరుగుబాటు వాతావరణం ఉంది కదా అని మీరు జాగృతి కవిత అని ఉండవచ్చు. బట్ స్టిల్ షీ అఫీషియల్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. దానికన్నా ముఖ్యం కేసీఆర్ కూతురు. మరి కేసీఆర్ కూతురు పైన ఎడాపడా వ్యాఖ్యలు చేసే ధైర్యం బీఆర్ఎస్లో ఎవరు చేస్తారు? అది కూడా ఏ స్థాయి నాయకుడు? మంత్రే కావచ్చు. ఆమె క్లియర్గా ఇవాళ పత్రికల్లో కూడా వచ్చింది ఆమె ఆరోపణ జగదీష్ రెడ్డి పైన. ఎందుకంటే నల్గొండ నుంచి గెలిచిన లిలీపుట్ నేత అని అన్నది. అందరికీ తెలుసు ఆ నేత ఎవరో కాదు, జగదీష్ రెడ్డి అని. కేసీఆర్కు సన్నిహితుడే కావచ్చు, కానీ కేసీఆర్తో సమానుడైతే కాదు కదా. కేసీఆర్ కుటుంబ సభ్యుల పైన జగదీష్ రెడ్డి స్థాయిలో ఒక నాయకుడు కామెంట్ చేస్తున్నాడు ఇష్టం వచ్చినట్టుగా అంటే, మళ్ళీ ఏ స్థాయిలో కామెంటు? నేనన్నా గెలిచాను, కొంతమంది గెలవలేదు కదా అంటున్నాడు. ఎవరిని ఆమె ఉద్దేశించాను? అది క్లియర్గా కవితను ఉద్దేశించి. ఎందుకంటే కవిత పార్లమెంటులో ఎన్నికల్లో గతంలో ఓడిపోయారు, ఆమె పరోక్ష ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్సీగా గెలిచారు. అంటే నాకన్నా నువ్వు ఎస్టు అని కవితను అంటున్నాడు. ఎవరిని? కేసీఆర్ బిడ్డని అంటున్నాడు. మరి కేసీఆర్ ఎందుకు ఊరుకుంటున్నాడు? కేటీఆర్ ఎందుకు ఊరుకుంటున్నాడు? ఇవాళ కవితను అంటుంటే జగదీష్ రెడ్డి పేరు చేస్తే కేటీఆర్ని కూడా అంటాడు, జగదీష్ రెడ్డి కాకపోతే ఇంకోరు అంటారు. అంటే కేసీఆర్ కుటుంబము తెలియకుండానే తమను తాము బలహీనపరుచుకుంటున్నారు. ఎందుకంటే ఒక స్టేజ్ వచ్చాక నిజంగానే కవిత చర్యలు, కవిత వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బంది అయితే దెర్ ఇస్ ఎ ప్రొసీజర్. పార్టీ డిసిప్లినరీ కమిటీ ద్వారా నోటీస్ ఇవ్వచ్చు. ఆమె శాసనమండలి సభ్యురాలు కనుక శాసనమండలిలో పార్టీ నాయకుడితో నోటీస్ ఇప్పించచ్చు, లేదా పార్టీ అధ్యక్షుని హోదాలో కేసీఆర్ ఇవ్వచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ ఇవ్వచ్చు, పిలిచి మాట్లాడచ్చు, లేదంటే ఆమెను సస్పెండ్ కూడా చేయొచ్చు. అవి ఏవీ లేకుండా జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నాడంటే మాట్లాడుతున్నాడని అనుకోను, ఆయనతో మాట్లాడిస్తున్నారు అన్నది కవిత ఆరోపణ. ఆమె ఎవరు మాట్లాడిస్తున్నారు అది కూడా ఇవాళ పత్రికల్లో వచ్చింది క్లియర్గా. ఆమె కేటీఆర్ని టార్గెట్ చేస్తున్నారు. కానీ మరి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నాడంటే పై వాళ్ళ అనుమతి లేకుండా మాట్లాడతానని నేను అనుకోను. అంటే కేసీఆర్ అనుమతి, కేటీఆర్ అనుమతి లేకుండా కవిత పైన అలాంటి వ్యాఖ్యలు చేస్తారా? సో ఇది ఎక్కడి దాకా పోతుంది అంటే తెలియకుండానే కేసీఆర్ కుటుంబం తమను తాము పార్టీలో బలహీనపరుచుకుంటున్నారు. ఎందుకంటే జగదీష్ రెడ్డి మంత్రి కావచ్చు, 2 టర్మ్స్, ఎవరైనా అల్టిమేట్గా కేసీఆర్ కుటుంబంతో పోలిస్తే తక్కువే కదా. ఇవాళ జగదీష్ రెడ్డి కేసీఆర్ కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువ కాదు కదా. మరి తమ కుటుంబ సభ్యులపైనే పార్టీలో ఒక చిన్న స్థాయి నాయకుడు, చిన్న స్థాయి ఎందుకంటున్నానంటే కవితతో పోలిస్తే కవిత మంత్రి కాకపోవచ్చు, జగదీష్ రెడ్డి మంత్రి కావచ్చు, కానీ అది పొలిటికల్గా అందరికీ తెలుసు బీఆర్ఎస్ ఫ్యామిలీ, బీఆర్ఎస్లో కేసీఆర్ కుటుంబమే సర్వస్వం. మంత్రా కాదా అన్నది నెక్స్ట్. మంత్రి ఎలా అయ్యారు జగదీష్ రెడ్డి? ఆయన కేసీఆర్ చలవలేకుండా అయ్యాడు, అది కూడా కవిత వ్యాఖ్యానించారు. అంటే కేసీఆర్ బలం లేకుండా మీకు జగదీష్ రెడ్డి అయ్యాడా? అయితే జగదీష్ రెడ్డి అంటాడు కవిత కూడా అయిందా అంట. కావచ్చు, కవిత కూడా కేసీఆర్ బలం లేకుండా కాకపోవచ్చు, బట్ షీఈ్ కేసీఆర్ డాటర్ కదా, కేటీఆర్ సిస్టర్ కదా. సో మీ కన్నును మీరే పొడుచుకుంటున్నారు. అది మరి ఎందుకు మరి ఎలా చేస్తున్నారో తెలియదు. ఇలా జగదీష్ రెడ్డి కవిత అంటే కేటీఆర్ని ఇంకోరు అంటారు, రేపు ఆఖరికి అందరు కలిసి కేసీఆర్ని అంటారు. ఒక్కసారి కనుక నీకు ఆ సాంక్టిటీని ఉల్లంఘించడం జరిగింది, పొలిటికల్ సాంక్టిటీ, కేసీఆర్ ఫ్యామిలీకి ఉన్న పొలిటికల్ సాంక్టిటీ వైలేట్ అయితే ఇట్ ఈస్ పాసిబుల్, ఎనీబడి కెన్ కామెంట్ కదా. ఆ స్థాయికి ఎందుకు తెచ్చుకుంటున్నారో తెలియదు. కవిత ఇండిసిప్లిన్ అనుకోండి, ధిక్కార స్వరమే అనుకోండి, తిరుగుబాటు అనుకోండి, దిస్ ఇస్ ఎ వే టు డీల్ విత్ ఇట్ కదా. మీకు ఒక పొలిటికల్ పార్టీలో ఇలా ధిక్కార స్వరాలు వినిపించిన నాయకులతో ఎలా డీల్ చేస్తారో అలాగే డీల్ చేయండి. కవితతో పని అయిపోతుంది కదా. ఇలా ఇప్పుడు మీరు ఆమె ధర్నా చేపడుతున్నారు, ఆమె ధర్నాకు బీఆర్ఎస్ జెండాలు ఉండవు, బీఆర్ఎస్ నాయకులు ఉండే జెండాలు ఉంటాయి లేవో తెలియదు. మరి బీఆర్ఎస్ నాయకులు ఎవరూ పోతలేరు, ఇతర పార్టీల నాయకులందరినీ ఆహ్వానించింది, వాళ్ళంతా బహుశా చాలామంది వెళ్తారు. సో వాట్ డస్ ఇట్ రిఫ్లెక్ట్? అంటే కవితకు వ్యతిరేకమని రిఫ్లెక్ట్ అవుతుందా? 42% బీసీ రిజర్వేషన్లకే బీఆర్ఎస్ వ్యతిరేకమని వెళ్తుందా? అందువల్ల కవిత వ్యవహారంలో కేసీఆర్ డీల్ చేస్తున్న తీరు
బీఆర్ఎస్కు భారీగా డ్యామేజ్ చేస్తుంది. ఎందుకంటే సెల్ఫ్ గోల్ చేస్తున్నారు. సో డీల్ విత్ హర్ లైక్ ఎనీ అదర్ లీడర్. అది ఆ పని చేయకుండా మీరు ఆమెను ఎలో చేస్తున్నారు, కవితను ఎలో చేస్తున్నారు, కవిత పైన జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళని కూడా ప్రయోగిస్తున్నారు. ఇది ఎక్కడికి పోతుంది? సో ఇది సెల్ఫ్ గోల్ కాదా? అందువల్ల పొలిటికల్లీ ఇట్ ఈజ్ సెల్ఫ్ గోల్ అవుతుంది. మీరు చూస్తుండండి. సో ఇంకొకటి, ఆమె ఇంకో పెద్ద మాట మాట్లాడారు. మా జాగృతిలో కూడా కేటీఆర్ కోవట్లు ఉన్నారన్నారు. అంటే కవిత శిబిరంలో కూడా కేటీఆర్ కోవట్లు ఉన్నారని. అంటే కవిత పైన కేటీఆర్ కోవట్ ఆపరేషన్. మామూలు ఆరోపణ కాదు కదా ఇది. కేటీఆర్ పేరు పెట్టలేదు కానీ అందరికి అర్థమవుతుంది కదా. అది ఇలా పత్రికల్లో పేజ్ ఫ్రంట్ పేజ్లో వేసారు. ఆమె అంటున్నది కవిత జగదీష్ రెడ్డిల గురించి అని. సో అందువల్ల కేసీఆర్ కూతురుకు గెలవ చాతకాలే, నేను గెలిచినా అని జగదీష్ రెడ్డి అంటున్నాడు. కవిత గెలవ చాతకాలే అంటే ఓకే, కేసీఆర్ కూతురు గెలవ చాతకాలే, నేనన్నా గెలిచాను కదా, కొంతమంది గెలవలేదు కదా అంటే అర్థం ఏంటి? కేసీఆర్ కూతురునే కదా అనేది. అంటే కేసీఆర్ ఎంత అసమర్థుడు అని జగదీష్ రెడ్డి చెప్తున్నాడంటే తన కూతురు కూడా గెలిపించుకోలేని అసమర్థుడు అని. ఇది కవిత అన్నట్టు అవుతుందా? కేసీఆర్ అన్నట్టు కాదా? కేటీఆర్ ఎంత అసమర్థుడు అంటే తన చెల్లెల్ని కూడా గెలిపించుకోలేకపోయాడు. ఇది కదా జగదీష్ రెడ్డి మాటల సారాంశం. ఇంత పెద్ద మాట కేసీఆర్ కుటుంబం పైన జగదీష్ రెడ్డి అంటే ఇది ఎక్కడికి పోతుండే ఎవరైనా ఏమని అంటారు. సో జగదీష్ రెడ్డి ఎవరు కేసీఆర్ కుటుంబాన్ని అనడం అనేది లేకుండా వాళ్ళ మధ్యలో గొడవల్లో జగదీష్ రెడ్డి ప్రవేశపెట్టారు. కేటీఆర్ కవితల మధ్య గొడవలో వాళ్ళే తెలుసుకోవాలి. అది దానికి ఇంకోరిని నాన్ ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేసి కవితల పైన అటాక్ చేయిస్తే అది చాలా పెద్ద డ్యామేజ్కి దారితీస్తుంది. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు ఎక్కడి దాకా మీనింగ్ పోతున్నది? కొంతమంది గెలవలేదు కదా అంటే కవిత గెలవలేదు కదా అని, కవిత గెలవలేదు కదా అంటే ఎవరు కవిత గెలుపులో ఆమె వైఫల్యం ఎంత ఉందో కేటీఆర్ వైఫల్యం ఉంది, కేసీఆర్ వైఫల్యం ఉంది. అంటే తమ కార్యకర్తల్ని తమ నాయకులు గెలిపించుకోలేకపోవడం కాదు, తమ బిడ్డను కూడా గెలిపించుకోలేని అసమర్థుడు కేసీఆర్, తన చెల్లిని కూడా గెలిపించలేని అసమర్థుడు కేటీఆర్ అని జగదీష్ రెడ్డి మాటల సారాంశం అది కదా. అది ఎంత ప్రమాదకరమైన మాట కేసీఆర్ కుటుంబానికి, ఎంత అప్రతిష్ట వాళ్ళు తెచ్చే మాట. మరి దాన్ని ఎందుకు ఎలా చేస్తున్నారో తెలియదు. కవిత మీద కోపంతో తమ ప్రతిష్టను తామే సవాల్గా మార్చుకుంటే రాజకీయంగా నష్టపోతారు కదా. ఇకపోతే కర్ణాటక రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పారు, స్టార్గా వెలుగొందారు జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ. ఇప్పుడు జైలు ఊచలు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితి. అంటే అధికారం ఉంది, ధనం ఉంది, అప్పుడు మనం ఏదైనా చేయొచ్చు, ఏదైనా సాగుతుంది అనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలుస్తుంది సార్. పని మనిషిని అత్యాచారం కేసులో ఆయనకి జైలు శిక్ష పడింది. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? అధికార దాహంతోనూ మదంతోనూ ఉన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. న్యాయం, చట్టం మీద ప్రజలకు ఒక భరోసా కల్పించే ఒక ఉదాహరణగా పేర్కొనొచ్చు సార్ దీన్ని. తప్పనిసరిగా. కానీ ప్రజ్వల్ రేవణ చక్రం తిప్పేంత సీన్ ఏం లేదు. ఆయన ఈజ్ జస్ట్ 34 years లీడర్. చక్రం తిప్పింది, మీకు చక్రం తిప్పడం ఏంది? చక్రమే వాళ్ళది కదా కుటుంబాన్ని. తిప్పడము అనేది కాదు, ఆ చక్రం, ఆ బండి, ఆ పార్టీనే ఆ కుటుంబాన్ని. దేవగౌడ కుటుంబ పార్టీ అది, దేవగౌడ కులం పార్టీ అది. ఒక్కలిగా కాస్ట్, ఆ కాస్ట్ పెరిఫరీ దాటి జేడీఎస్కు పెద్ద బలమే ఉండదు. బోల్డ్ మైసూర్ ప్రాంతంలో ఒక్కలిగా కమ్యూనిటీ బేస్ పార్టీ అది. అఫ్కోర్స్ ఒక్కలిగాలంతా ఆ పార్టీతోనే ఉన్నారా? డికే శివకుమార్ కూడా ఒక్కలిగా లీడర్. కానీ జేడీఎస్ ఇన్ఫ్లుయెన్స్లో అత్యధిక భాగం కాస్ట్ బేస్ ఇన్ఫ్లుయెన్స్. సో మీకు హెచ్డి దేవగౌడ దేశ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆయన కుమారుడు కుమారస్వామి ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో జేడీఎస్ ఎన్డీఏలో భాగస్వామి. ఇతను ఎన్డీఏలో భాగస్వామి అయిన జేడీఎస్ మాజీ ఎంపీ దేవగౌడ మనవడు, రేవణ కొడుకు ప్రజ్వల్ రేవణ. సో ఒకటి ఆ ఫ్యామిలీకి డ్యామేజే కాదు, ఎన్డీఏకు డ్యామేజ్, జేడీఎస్కు డ్యామేజ్. దానికి అందువల్ల ఆ డ్యామేజ్ పోకుండా ఉండటానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు కదా. ఎందుకంటే ఇవాళ రేపు కాస్తంత పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, క్రైమ్ నుంచి తప్పించుకుంటున్న కాలంలో మనం బతుకుతున్నాం. అలాంటప్పుడు కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో బలమున్న నాయకత్వం ఇవాళ అధికారం లేకపోవచ్చు. కర్ణాటకలో ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండొచ్చు. కానీ దేశంలో అధికారంలో ఉన్న అధికారంలో భాగమైన పార్టీ, ఈవెన్ టుడే కుమారస్వామి దేవగౌడ మరో కుమారుడు కేంద్ర మంత్రి కదా, స్టీల్ అండ్ మైన్స్ మినిస్టర్. అయినా అంతటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న నాయకుడికి కూడా శిక్ష పడడం
ఒకటి పొలిటికల్ కాంటెక్స్ట్ మారింది కనుక. బహుశా ఎన్డీఏ ప్రభుత్వమే ఉండుంటే ప్రజ్వల్ రేవణ్ణకు శిక్ష పడేదా అనేది నా అనుమానమే. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం కూడా ఒక డైమెన్షన్. ఎందుకంటే అల్టిమేట్గా ఈ క్రైమ్లో కేంద్ర ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ కన్నా రాష్ట్ర ప్రభుత్వ ఇన్వెస్టిగేషనే మెయిన్ కనుక. అందువల్ల స్పెషల్ కోర్టు జైలు శిక్ష, లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేసింది. బట్ అన్ఫార్చునేట్లీ మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఒక 100 మంది నేరస్తులు తప్పించుకున్నా ఒక్క నిజాయితీ పరుడికి శిక్ష పడద్దు అనే ప్రిన్సిపల్ పైన ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఇప్పుడు అతను పై కోర్టులకు వెళ్ళి ఆపై న్యాయస్థానాలకు వెళ్ళి ఏం తెచ్చుకుంటాడా, బెయిల్ తెచ్చుకుంటాడా, ఎట్లుంటాడనేది చూడాలి. ఎందుకంటే మనం చూసాం బిల్కిస్ బాను కేసులో సామూహిక అత్యాచారము, హత్యాకాండ జరిపిన వారు సంస్కారీ బ్రాహ్మణులు అని చెప్పి వాళ్ళని కీర్తించడమే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులకు బీజేపీ టికెట్లు ఇచ్చింది గుజరాత్లో. అక్కడికి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు స్వీట్లు ఇచ్చి పండుగ చేసుకున్నారు. వాళ్ళు ఆ జైలు జీవిత ఖైదు అనుభవించిన కాలంలో కూడా అత్యధిక భాగము పెరోల్ పైన బయటనే ఉన్నారు నిందితులు. అందువల్ల మన దేశంలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఒక శిక్ష పడ్డా కూడా ఆ శిక్ష నిజంగా ఎంత అనుభవిస్తారనేది కూడా క్వశ్చన్ మార్కే. అందుకే నేను బిల్కిస్ బాను కేసుతో పోల్చి చెప్పాను మీకు. అందువల్ల బట్ ఈ మేరకైనా మీరు అన్నట్లు మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ పైన కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇదేదో నార్మల్ అవినీతి కేసు కాదు, భయంకరమైన అత్యాచార ఆరోపణలు. పని మనిషి ఆమె ఇంట్లో పని చేసే మహిళపైనే కాదు, అనేక మంది పైన అత్యాచారాలు చేసిన ఆరోపణ. ఇదే మాస్ క్రిమినల్, మామూలుడు కాదు ప్రజ్వల్ రేవణ్ణ. అందువల్ల ఆ క్రైమ్ చేయడమే కాదు, దాన్ని రికార్డ్ చేశాడు మొబైల్ ఫోన్లో. ఎంత క్రూడో చూడు. ఆ మొబైల్ ఫోన్లో నిందితుడు తన విజువల్ లేకుండా బాధితురాలి విజువల్ మాత్రమే ఉండేలా వాడు ఎంత సాడిస్ట్ అయితే ఆ పని చేయగలుగుతారు చూడండి. అంటే ఆమె ప్రైవసీని కూడా దెబ్బతీసే విధంగా. సాధారణంగా అత్యాచార బాధితురాళ్ళ ఐడెంటిటీ కూడా బయట పెట్టద్దు, ఈవెన్ పత్రికల్లో రాయొద్దు, టీవీలో మాట్లాడకూడదు, వాళ్ళ పేరు చెప్పకూడదు, వాళ్ళ ఫోటో ప్రచురించకూడదు, వాళ్ళెవరో అర్థమయ్యేలా మాట్లాడద్దు కూడా. కానీ ప్రజ్వల్ రేవణ్ ఎంత దుర్మార్గుడు అంటే అత్యాచారం 2 సార్లు జరపడమే కాదు, దాన్ని రికార్డు చేసి ఆమె మాత్రమే కనబడేలా తాను కనబడకుండా వీడియోలో రిలీజ్ చేసి వీడియోలు బయటకు వచ్చాయి. ఎందుకంటే వాడి మొబైల్ ఫోన్లో రికార్డు చేసిన వీడియోలు పట్టిన బయటకు వస్తాయా? వాడు షేర్ చేసుకుంటే తప్ప బయటికి రావు కదా. అఫ్కోర్స్ లాస్ట్ లోక్సభ ఎన్నికల సమయంలో సరిగ్గా వాడిని దెబ్బతీసే రీతిలో బయటకు వచ్చాయి. కానీ వాడే మొదలు లీక్ చేసి ఉంటే అంటే వాడు ఎంత సాడిస్టు, ఎంత పైశాచిక ఆనందాన్ని పొందుతాడు అనటానికి ఇది ఉదాహరణ. ఇలాంటి క్రిమినల్స్ వాడు ప్రజ్వల్ రేవణ్ ఒక్కడే ఉన్నాడా? చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం మీరు అన్నట్లు రాజకీయ అండదండలు, డబ్బు, రాజకీయ బలము, దర్పము ఇవన్నీ తనకున్నాయి, తనకేం చేయగలుగుతారు అనేటువంటి ఒక నమ్మకం, అధికార దర్పము, డబ్బు అన్నీ ఉంటే తాను ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టాన్ని కొనేయగలుగుతాను, ఏ నేరమైనా చేసి తప్పించుకోగలుగుతాను అన్న మదం ఇందులో మనకు క్లియర్గా కనబడుతుంది. ఇది కేవలం ఒక్క కేసే కాదు, ఇంకా ఇలాంటి దుర్మార్గాలు చాలా చేశాడని. వాడు సీరియల్ అఫెండర్. ఈ మహిళలపైన అత్యాచారాలు చేయడంలో వాడు ఒక సీరియల్ అఫెండర్ కనుక బహుశా ఇంకా ఇతర కేసులు కూడా వర్తాయి కావచ్చు. ఇలాంటి వాడైతే మన దేశ చట్టాల ప్రకారం రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో ఉరిశిక్ష పడుతుంది. అందుకే హైయెస్ట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. వీడిపైన ఉన్న కేసులు చూస్తే 10 years తగ్గకుండా జీవిత ఖైదు వరకు కూడా శిక్ష పడే కేసులు వీటిపైన ఉన్నాయి. ఆ కేసుల్లో అందుకే స్పెషల్ కోర్ట్ జీవిత ఖైదు ఇచ్చింది, హైయెస్ట్ పాసిబుల్ పనిష్మెంట్ ఇచ్చింది. చూడాలి వాడు ఇప్పటికైనా వాడిలో ఏమాత్రం కాస్తంత రిమోర్స్ ఉన్నా ఈ షుడ్ ఫేస్ ద లా. ఎందుకంటే తాను చేసిన దుర్మార్గాలకు శిక్ష తాను అనుభవించి తీరాలి. అప్పుడే అది నిజంగా మన న్యాయ వ్యవస్థ పైన పూర్తి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కానీ మళ్ళీ అధికారాన్ని ఉపయోగించుకున్న బెయిళ్ల పైన, పెరోళ్ళ పైన న్యాయ వ్యవస్థలో ఉండే ఒక బ్యూరోక్రసీ ఉంటుంది. కింది కోర్టు, పై కోర్టు రివ్యూ పిటిషన్లు, కాస్ట్లీ లాయర్లను పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆయన తల్లిదండ్రులకు కూడా ఆ బాధితురాలు బెదిరించారని కూడా వార్తలు వచ్చాయి. టెస్టిఫై చేయకుండా, సాక్ష్యం చెప్పకుండా బెదిరించారు అని కూడా వార్తలు వచ్చాయి.
అందువల్ల వాడు బయట ఉన్నా వాడి కుటుంబం బయట ఉన్నది కనుక వాడు బయట ఉంటే ఇంకా బాధితులకు ఇంకా ప్రమాదకరం. అందువల్ల శిక్ష పడడమే కాదు, బాధితులకు ఆ ప్రమాదం నుంచి కూడా కాపాడాలి. ఇప్పటికైనా సిగ్గుతో తలవంచుకోవాలి. అంత పొలిటికల్ చరిత్ర ఉన్న ఫ్యామిలీలో ఒక క్రైమ్ను అనుమతించడమే కాదు, ఆ క్రైమ్ నుంచి తన వాడిని కాపాడుకోవడానికి నా తల్లిదండ్రులు కూడా దుర్మార్గాలకు పాల్పడి ఇంకా అన్యాయం. ఇలాంటి నేరం చేస్తే ఎస్ లెట్ హిమ్ ఫేస్ ద పనిష్మెంట్, వాడు నా కొడుకే కాదు వాడు శిక్ష అనుభవించాలి అని అన్న రోజు కనీసం అలాంటి విధవులకు బుద్ధి వస్తుంది కదా. ఎస్ సార్. సార్ ఈ మధ్యకాలంలో ఏపీలో మనం గమనిస్తే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, సభల్లో జగన్ రాడు, మళ్ళీ రాడు అంటూ పదే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందువల్ల అంటారు? ఈ వ్యాఖ్యల వెనుక రీజన్ ఏమైండొచ్చు? అంటే పారిశ్రామికవేత్తలు ఈ మధ్య మీరు అన్న నిజం, సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా మమ్మల్ని అడుగుతున్నారు, పారిశ్రామిక పెట్టుబడులు పెట్టే వాళ్ళు అడుగుతున్నారు, మళ్ళీ ఆ భూతం వస్తుందా, జగన్ వస్తాడా, ఇలా రకరకాల భూతం నుంచి మొదలుకొని జగన్ అంటున్నాడు. మేము గ్యారంటీ ఇస్తున్నాం రాదు అని. అది డెమోక్రసీలో ఎలా గ్యారంటీ ఇస్తాడు ఎవరైనా? డెమోక్రసీలో ఏదైనా పాసిబుల్. మరి మీకు 23 సీట్ల టీడీపీ ఎట్లా పరిమితమైంది? చంద్రబాబు నాయుడు మళ్ళీ రాడు అని జగన్ చాలా ప్రగల్భాలు పలికాడు. 11 సీట్ల పడిపోలేదా జగన్? అందువల్ల అసలు ఇక కాంగ్రెస్ ముక్త భారత్ సాధించాం, కాంగ్రెస్ ఎక్కడిది మునిగిపోయింది అన్నారు. మళ్ళీ 100 సీట్స్ నియర్లీ తెచ్చుకొని లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కాలేదా? బీజేపీకి సొంతగా మెజారిటీ లేని పరిస్థితికి తీసుకురాలేదా? 240కి పడిపోలేదు, 400 వస్తాయనుకుంటే. అందువల్ల మీకు ప్రజాస్వామ్యం ఇట్ ఇస్ పాసిబుల్. అయితే లోకేష్ అన్నది కూడా చూశాను నేను, కంటిన్యూటీ కోరుకుంటున్నారు. చైనాలో ఇవాళ పెట్టుబడులు పెడుతున్నారు కనుక అంటే అక్కడ కంటిన్యూటీ. మరి చైనా లాగా మనం కూడా ఏకపార్టీ పాలన పెట్టుకుందామా? సో ఇది ప్రజాస్వామ్యంలో సాధ్యమా? చైనీస్ పొలిటికల్ సిస్టమ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా. మరి చైనీస్ ఎకనామిక్ సిస్టమ్ని మీరు ఫాలో అవుతారా? ఈవెన్ టుడే చైనా ఎకానమీ ఈ లార్జ్లీ స్టేట్ కంట్రోల్, ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది, లివర్స్ ఆఫ్ ఎకానమీ. అఫ్కోర్స్ వాళ్ళు రిఫార్మ్స్లో భాగంగా సోషలిస్ట్ మార్కెట్ ఎకానమీ అని మార్కెట్ ఫోర్సెస్కు, ప్రైవేటైజేషన్కు ద్వారాలు తెరిచినా స్టిల్ చైనీస్ ఎకానమీ ఈ లార్జ్లీ అండర్ స్టేట్ కంట్రోల్. అక్కడ ప్రభుత్వం ఏమైనా చేయగలుగుతుంది. మరి మీరు ఒకవైపు ఏమో రోజు ప్రైవేటైజేషన్ సపోర్ట్ చేస్తారు, మళ్ళీ చైనీస్ మోడల్ పొగుడుతారు. సో లోకేష్ నేను చూశాను, చైనాలో కంటిన్యూటీ ఉంది కనుక కోరుకుంటున్నారు. కంటిన్యూటీ ఉంటే కోరుకోరు, పాలసీ కంటిన్యూటీ కోరుకుంటారు తప్ప ప్రభుత్వ కంటిన్యూటీ ఏ పారిశ్రామికవేత్త కోరుకోడు. అంత అమాయకుడు పారిశ్రామికవేత్తలు ఉంటారా? ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ఎవరైనా మళ్ళీ రావచ్చు అన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా భారతదేశంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు ఉండదా? వాళ్ళకి ఆ మేరకు కూడా పాలిటిక్స్ తెలియకుండా ఉంటారు. అంత అమాయకుల వాళ్ళు ఎలా అడుగుతారు నాకు ఇప్పటికీ అర్థం కాదు. వాళ్ళు జగన్ వస్తే ఎట్లా అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు అనడం వేరు, జగన్ రారని మీరు గ్యారంటీ ఇస్తారని మమ్మల్ని అడుగుతున్నారు. అట్లా ఏ పారిశ్రామికవేత్తన గ్యారంటీ అడిగితే అంతకన్నా తెలియకపోవడానికి లేడని ఒప్పుకోవాలి. అంటే ఆయన బేసిక్ పాలిటిక్స్ ఎట్లా పనిచేస్తుందో తెలియదు. డెమోక్రసీ అంటే ఏమీ అర్థం కాదనుకో అన్న. పారిశ్రామిక పెట్టుబడులు పెట్టేంత వాళ్ళు అంత తెలియదక్కువ వాళ్ళు ఉండరు. ఏదో వాళ్ళు అడగచ్చు, మళ్ళీ జగన్ వస్తే ఎట్లా, మాకు అనుమానం ఉంది, మాకు భయం ఉంది అని మీరు లీగల్గా మాకేమైనా పాలసీ కంటిన్యూటీ ఇస్తారా అని అడిగారంటే నేను అంగీకరిస్తాను, అడిగితే అడగచ్చు. కానీ ప్రభుత్వ కంటిన్యూటీ అడుగుతున్నారు అంటే మీ ప్రభుత్వమే ఉండాలి, జగన్ మళ్ళీ రావడం మాకు గ్యారంటీ ఇవ్వాలంటే మేము గ్యారంటీ ఇస్తున్నాం అంటున్నారు. వాళ్ళు ఎట్లా అడుగుతారు, వీళ్ళు ఎట్లా ఇస్తున్నారు నాకు అర్థం కాని విషయం. అది డెమోక్రసీలో సాధ్యమా? తర్వాత మీకు డెవలప్మెంట్ అనేది డిక్టేటర్షిప్ ఉంటేనే అవుతుంది అనుకునే ధోరణి కూడా సరెక్ట్ కాదు. అది మీకు ఫ్రీడమ్ అండ్ డెవలప్మెంట్ అని అమర్త్య సేన్ పుస్తకం ఉంది, చదవాలి అది. అందులో ఆయన ఎంపరికల్ ఎవిడెన్స్తో ప్రూవ్ చేశాడు. డెవలప్మెంట్ అనేది డిక్టేటర్ ఏకపార్టీ పాలన ఉంటే, టోటలిటేరియన్ గవర్నమెంట్ ఉంటేనే అవుతుంది అనుకోవడం చాలా పొరపాటు. ఇలా సౌత్ కొరియా డెవలప్ కాలేదా? మరి సౌత్ కొరియాలో చైనా లాంటి సిస్టమే ఉందా? మరి సౌత్ కొరియా ఏషియన్ టైగర్గా ఎమర్జ్ అయింది కదా. జపాన్లో ప్రభుత్వాలు ఎన్నిసార్లు మారాయో చూడండి మీరు. హైయెస్ట్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉండి అవినీతిలో కూరుకుపోయే ప్రభుత్వాలు మారే దేశం జపాన్. ఇలా జపాన్ పోస్ట్ సెకండ్ వరల్డ్ వార్లో ఎకనామిక్ మిరాకిల్ కాలేదా? జర్మనీలో అసలు స్టేబుల్ ప్రభుత్వాలు ఉన్నాయా? మరి జర్మనీ యూరోప్లో లార్జెస్ట్ ఎకానమీ కాదా?
అందువల్ల ప్రపంచంలో అనేక దేశాల అనుభవాలు ఉన్నాయి. ఇలా ప్రభుత్వం ఒకటే ఉండాలి అనడం ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు. ఎస్, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జనరంజకంగా పాలించి అసలు ప్రజల నుంచి ఏ రకమైన వ్యతిరేకత లేకుండా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి బ్రహ్మాండంగా పాలించారనుకోండి, ప్రజలే మళ్ళీ ఎన్నుకుంటారు. అది వేరు. ప్రజలు మళ్ళీ మమ్మల్ని ఎన్నుకునేలా జగన్ రాకుండా మేము పాలిస్తాం అని గ్యారంటీ ఇవ్వండి, నాకు అభ్యంతరం లేదు. లేదు, జగన్ మళ్ళీ వచ్చినా ఏమీ చేయకుండా మేము చట్టరీత్యా మీకు భద్రత ఇస్తాం, పాలసీ కంటిన్యూటీ ఉండేలా అనండి, అభ్యంతరం లేదు. కానీ మేమే గ్యారంటీ ఉంటాం, ఇంకెవరు రారు అని డెమోక్రసీలో ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. మరి వీళ్ళు ఎలా ఇచ్చారో నాకు తెలియదు. ఆ గ్యారంటీని చూసి సంతోషపడ్డవాడు అంతా రాజకీయాలు తెలియనివాడా, పెద్ద పెద్ద పరిశ్రమలు నడిపే వాళ్ళనే నా అనుమానం. ఇక జగన్ ప్రజలు మర్చిపోకుండా ఎవరు చేస్తున్నారు? పొరపాటున జగన్ ఎక్కడ మర్చిపోతారో అని ప్రతిరోజు జగన్ను తిడుతూ వాళ్ళ అనుకూల పత్రికల్లో, టీవీ ఛానల్లో జగన్ మీరు ఏదైనా ఆ 2 ఛానళ్ళు చూడండి, కావాలంటే డిబేట్లు చూడండి. ఎవ్రీ డే మీరు ఇరాన్ పైన అమెరికా దాడి చేసినా ఆ టాపిక్ చర్చకు ఉండదు. ట్రంప్ టారిఫ్లతో బీభత్సం చేసినా అది పెద్దగా చర్చ ఉండదు. ఏదైనా ఒకసారి పెడితే పెట్టచ్చు. ప్రతిరోజు చర్చ ఎవరి మీద జరుగుతుంది చూడండి. మీరు ఒక 1 వీక్ తీయండి, 1 వీక్ డిబేట్లు ఏవో చూడండి. 1 వీక్ చంద్రబాబు నాయుడు పాలన గొప్పతనం గురించి కూడా కాదు, జగన్ తిట్టే డిబేట్లు ఉంటాయి, ఇంకా వేరే ఉండవు. సహజంగానే సాక్షిలో చంద్రబాబు తిట్టే డిబేట్లు ఉంటాయి. మీరు ఆ 2 పత్రికలు చూడండి, పేజ్ 1లో ఏ వార్తలు ఉంటాయో తీసి చూడండి. ప్రతిరోజు జగన్ను తిట్టే వార్త. జగన్ ఎక్కడ ప్రజలు మర్చిపోనిస్తాను? మీరు ఎప్పుడన్నా జగన్ను ఎక్కడ ప్రజలు మర్చిపోతారేమోనని ఎవ్రీడే గుర్తు చేస్తున్నారు కదా, ఏదో ఒకటి పెట్టి. సో ఆ గుర్తు చేయడం వల్ల లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటారు. మొదట్లో ఉన్నంత ఎఫెక్ట్ ఉండదు, కొన్ని రోజుకు పట్టించుకోరు జనం. రోజు మీరంటే ఎట్లా పట్టించుకుంటారు? కెరియర్ కదా. సో అందువల్ల మీరే జగన్ను మర్చిపోకుండా చేస్తూ మళ్ళీ జగన్ లేకుండా మేము గ్యారంటీ ఇస్తున్నామంటే ఎట్లా? మీరు జగన్ ప్రభుత్వంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో గొప్ప సంపద సృష్టించి, గొప్ప అభివృద్ధిని చూపి, గొప్ప సంక్షేమాన్ని ఇచ్చారనుకోండి, ప్రజలు ఎందుకు జగన్ కోటేస్తారు? ప్రజలే చూసుకుంటారు జగన్ రాకుండా. మీ పాలన మీపైన ఆధారపడింది, జగన్ పైన ఆధారపడలేదు. డెమోక్రసీలో ఒక గీతను మనము రబ్ చేయలేము, బలపలేము. అంతకన్నా పెద్ద గీత గీయాలి. జగన్ అనే గీతను డెమోక్రసీలో లేకుండా ఎట్లా చేయగలుగుతాం? ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, మోడీ ప్రభుత్వం ఉంది. వైసీపీని రద్దు చేయండి, జగన్ను పోటీ నుంచి అనర్హు చేయండి. మరి పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ చేసినట్లు అలా చేయగలుగుతారా మీరు? ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు కేంద్రంలో అధికారం ఉంది, రాష్ట్రంలో అధికారం ఉంది కదా, అలా చేసి పడితే పని అయిపోతుంది కదా. మీరు అన్నట్టుగా భూతం కోట్ మళ్ళీ రాదు కదా, మరి చేయండి, చేయగలరా? సో అందువల్ల ప్రాక్టికల్గా ఫోకస్ ఎవరిపైన ఉండాలి? జగన్ పైన కాదు. జగన్ మళ్ళీ రాడు, జగన్ వచ్చే ప్రసక్తి లేదు, జగన్ వస్తాడేమో అని పారిశ్రామికవేత్తలు మనల్ని ఎప్పటికి అడుగుతున్నారు. అంటే ఈ ప్రపంచంలో ఉన్న పారిశ్రామికవేత్తలకు అనుమానం ఉంది జగన్ ఎక్కడ వస్తాడో అని. టీడీపీ వాళ్ళకి లేదు కానీ వాళ్ళకు ఉన్నది. ఇది జగన్కు పాజిటివ్ చెప్పడమే అవుతుంది కదా. ప్రపంచంలో జగన్ రాడని ఎవరు నమ్ముతలేరు, మళ్ళీ వస్తాడేమో అని అడుగుతున్నారు. అని మరి ఇది ఎవరు? జగన్ స్టిల్ ప్రపంచంలో ఉన్న పారిశ్రామికవేత్తలు, దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలకు జగన్ రావచ్చు అన్న అభిప్రాయం కూడా ఉంది కదా. అది ఎవరు లోకేష్ చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. విచిత్రం ఏంటంటే, సో అందువల్ల వీళ్ళ ఫోకస్ అనేది జగన్ ఫోకస్ నుంచి చంద్రబాబు ఫోకస్ ఉంటే కూటమి లాభపడుతుంది. నిరంతరం జగన్ ఫోకస్లో పాలన చేస్తే, రాజకీయాలు చేస్తే ఎట్లా? చంద్రబాబు ఫోకస్తో రాజకీయాలు చేయండి. ఇలాంటి ప్రభుత్వం మేము చూడలేదు, జగన్ ప్రభుత్వంతో పోలిస్తే ఇంత బాగా ఉంది అనేది ఉంటే మీరు ఏమీ చేయకుండా మళ్ళీ గెలుస్తారు. ఏం ప్రాబ్లం? అలాంటి పాలన ఇవ్వండి, సరిపోతుంది. ఏ చేయాలి? అసలు ప్రజలే చూసుకుంటారు జగన్. ఎస్ సార్. ఇకపోతే తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ని కూకటివేళ్ళతో తొలగించాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయినప్పటికీ డ్రగ్స్ ఎక్కడొక్కడ వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇక వీకెండ్ వచ్చింది అంటే మనం చెప్పుకోకర్లేదు, పార్టీలు, పబ్బులు, ఇప్పుడు ఫామ్ హౌస్ కల్చర్ ఎక్కువైపోయింది. అలాగే ఇప్పుడు తాజాగా ఒక డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఒక ఐటీ ఉద్యోగి బర్త్డే పార్టీలో డ్రగ్స్ దొరికాయి సార్. అంటే ఎటువైపు వెళ్తోంది డ్రగ్స్ కల్చర్? అంతకంతకు పెరుగుతుందో అనిపిస్తోంది. ఫామ్ హౌస్లు ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. అంటే పెరుగుతుంది అని కంక్లూజన్కి రాలేము. ఎందుకంటే ప్రభుత్వము, యంత్రాంగము బలంగా యాక్ట్ చేసినప్పుడు కేసులు బయటపడుతుంటాయి. ఇప్పుడు ఈ పోలీసులు పట్టుకోకపోతే తగినట్టు కాదు, పోలీసులు పట్టుకుంటే పెరిగినట్టు కాదు కదా.
అందువల్ల పట్టుకుంటే పెరిగినట్లు, పట్టుకోకపోతే తగ్గినట్టు అనేది మనకు కంక్లూజన్ రాలేదు. అందువల్ల ఆ డేటా కన్నా కూడా ఎస్, డ్రగ్ కల్చర్ ఉన్నమాట నిజం. హైదరాబాద్లో స్కూళ్ళు కాలేజీలకు కూడా పాకింది, పబ్లకు పాకింది. ఇది డ్రగ్స్ అయినా మద్యమైనా, మీకు వావిలాల గోపాలకృష్ణ మద్యం గురించి ఒక గొప్ప మాట అన్నాడు. మద్యము బహిరంగంగా విచ్చలవిడిగా దొరకకుండా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి. దొంగ మద్యము, కల్తీ మద్యము రాకుండా ప్రభుత్వము, పౌర సమాజము చర్యలు తీసుకోవాలి. మద్యము సేవించకుండా ప్రజల్లో అవగాహన, చైతన్యం పెంచాలి అన్నాడు. అంటే 3 ప్రాంగ్ స్ట్రాటజీ వావిలాల గోపాలకృష్ణ మహనీయుడు, స్వాతంత్ర సమరయోధుడు, ఆయన సూచించాడు. సో అది డ్రగ్స్ కూడా వర్తిస్తుంది. డ్రగ్స్ దొరకకుండా, అఫ్కోర్స్ మద్యమేమో లీగల్ కనుక విచ్చలవిడిగా దొరుకుతుంది, డ్రగ్స్ ఏమో లీగల్ కాదు కనుక విచ్చలవిడిగా దొరకదు. కానీ ప్రభుత్వాలే మద్యమును ప్రమోట్ చేస్తున్నాయి, మద్యాన్ని అమ్మండి అని టార్గెట్లు ఇచ్చి అమ్ముతున్నాయి. సో అందువల్ల మద్యం కూడా, సమోసాలే ప్రమాదకరమైన ఆరోగ్య హెచ్చరికలు జారీ చేస్తున్న ప్రభుత్వము మద్యం మాత్రం భారీ ఎత్తున ప్రమోట్ చేస్తుంది. విచిత్రం చూడండి, సమోసాల పైన, జిలేబీల పైనేమో హెల్త్ వార్నింగ్లు, మరి లిక్కర్కు హెల్త్ వార్నింగ్ వద్దా? లిక్కర్ హెల్త్కి మంచిదేనా? మరి లిక్కర్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు మీరు? బ్రహ్మాండంగా టార్గెట్లు ఇచ్చి ఎంత అమ్ముతారు, ఇంకెంత అమ్ముతారు, మరి మీరు అమ్మరా అని మన ప్రభుత్వాలు చేస్తుంటాయి. ఈ దుర్మార్గం ఎందుకు? అందువల్ల మీకు డ్రగ్స్ దొరకకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రపంచ మాఫియా. డ్రగ్ కార్టెల్ అనేది ఓన్లీ ఒక రాష్ట్ర సరిహద్దులకే పరిమితం కాదు. ఇట్స్ ఎ డ్రగ్ మాఫియా, ఇది గ్లోబల్ మాఫియా. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల నుంచి మొదలుకొని ప్రపంచంలో చాలా చోట్ల ఈ మత్తు పదార్థాల వినిమయం జరుగుతుంటుంది, రవాణా జరుగుతుంటుంది, అవన్నీ జరుగుతుంటాయి. సో వాటిని అరికట్టాలి అంటే ఒక పకడ్బందీ వ్యూహము, మీకు పెద్ద ఎత్తున ప్రత్యేకమైన ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తూ ఉండాలి. అది ఒక్క తెలంగాణ ప్రభుత్వమే కాదు, దేశమంతటా జరగాలి. కానీ దేశమంతటా అది జరుగుతున్నట్టు కనిపించడం లేదు. సో దేశమంతటా డ్రగ్స్ను ఎట్టి పరిస్థితుల్లో ఎలో చేయమనే వ్యూహం ఉండాలి. రెండవది ఏంటంటే పౌర సమాజంలో కూడా అవగాహన కల్పించాలి. ఇప్పుడు మీరు మీ చుట్టూ ఎక్కడో చోట ఈ డ్రగ్స్ వాడకం జరుగుతుంది అన్నప్పుడు పౌర సమాజంపై కూడా బాధ్యత ఉంటుంది. సంబంధిత వ్యవస్థలకు తెలపడము, ఎలా దాన్ని అరికట్టడం అని. ఇవాళ పబ్లు లైసెన్స్ తీసుకునేది ఒక్కదానికి డ్రగ్స్ వాడకం జరుగుతుంది. అలాంటి పబ్స్ను పౌర సమాజం ప్రశ్నించాలి, అవసరమైతే తిరగబడాలి. మీకు సారా వ్యతిరేక ఉద్యమం అప్పుడు చూశాం కదా, దూబకుంటలో స్టార్ట్ అయినప్పుడు నెల్లూరులో సారా దుకాణాలపైన మహిళలే తిరగబడ్డారు. అందువల్ల డ్రగ్స్ను వినిమయాన్ని ఎలో చేస్తున్న పబ్బుల పైన చట్టాన్ని ఉల్లంఘించిన ప్రజలు తిరగబడి ధ్వంసం చేయాలి. నా పిలుపు ఇది. ఇందుకొరకు నాపై కేసు పెట్టినా నేను అభ్యంతరం లేదు. బహిరంగంగా ఓపెన్గా నేను పిలిపిస్తున్నా, ఎక్కడన్నా డ్రగ్స్ వాడిన పబ్బులు ఉంటే దయచేసి ప్రజలందరము, నేను కూడా వస్తాను, మనం అందరం పోదాం, వెళ్ళి ఆ పబ్బును ఫిజికల్గా డిమాలిష్ చేద్దాం. అప్పుడు కనీసము ఇలాంటి పబ్బులు నడిపే పెద్దలకు బుద్ధి రాదు, మేము చేసేది తప్పని. ఆ రాజకీయ అయితే ప్రజలందరూ స్వచ్ఛందంగా రావాలంటే అంత సులభం కాదు. అందువల్ల రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాలకు నా రిక్వెస్ట్, అపీల్ ఏంటంటే, మీకు నిజంగానే డ్రగ్స్ రహిత సమాజం కావాలని మీలో కోరుకుంటే, ముఖ్యంగా రాజకీయ పార్టీలకు, నేటి మన బిడ్డల్ని మనం కాపాడుకుందాం డ్రగ్స్ నుంచి అని మీకు ఆలోచన ఉంటే, లెట్ us ఫైట్ ఇట్. సారా వ్యతిరేక ఉద్యమ స్ఫూర్తితో, దూబకుంట మహిళల స్ఫూర్తితో, నెల్లూరు జిల్లా దూబకుంటలో సీతమ్మ కథ అనే పాఠాన్ని వయోజన విద్యా కేంద్రములో విన్న ఆ గ్రామ మహిళలు ఎలా తిరగబడ్డారో సారా దుకాణాల పైన, సారా మాఫియా పైన, ఈ డ్రగ్స్ను విచ్చలవిడిగా ఎలో చేస్తున్న వ్యవస్థల పైన తిరగబడదాం. లెట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ బ్రేకింగ్ ఆఫ్ లా, లెట్ us బ్రేక్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇల్లీగల్, ఇట్ ఈస్ జస్టిఫైబుల్. జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ సుప్రీం కోర్టు జడ్జి మానేయుడు ఒక మాట అన్నాడు, వాట్ ఈజ్ ఇల్లీగల్ మే బీ జస్టిఫైబుల్ అన్నాడు. అంటే చట్టవిరుద్ధమైనవి కూడా న్యాయసమ్మతం కావచ్చు అన్నాడు. అందుకే లా అండ్ జస్టిస్ అంటారు, లా అనరు. ఈవెన్ ఇఫ్ ఇట్ అలా ఫిజికల్గా అటాక్ చేసడం లా వయలేషన్ అయినా స్టిల్ వీఆర్ రెడీ ఫర్ ఇట్. దాని కొరకు జైలుకైనా వెళ్దాం, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఈ డ్రగ్స్ రహిత సమాజం అనే లక్ష్యంలో పౌర సమాజం ఆ రకంగా రియాక్ట్ కావాలి. అన్ఫార్చునేట్లీ రాజకీయ పార్టీలు
తమ పైన థంబ్నెయిల్స్ వేసి దరిద్రంగా రాస్తే మీడియా పైన దాడులు చేస్తామంటున్నారు. మీడియా పైన దాడులు చేయడం రైటా రాంగా ఆ డిబేట్లో నేను వెళ్ళలేదు. కానీ ప్రజల్ని నాశనం చేస్తున్న పబ్ల పైన ఎందుకు దాడులు చేయరండి? నాకు అర్థం కాదు. ప్రతి పార్టీకి యువజన విభాగాలు ఉంటాయి, మహిళా విభాగాలు ఉంటాయి. లెట్ us అపీల్ టు ఆల్ పార్టీస్. మీరు ఎక్కడైనా డ్రగ్స్ ఒక పబ్లో దొరికితే మనం అందరం పోయి ఫిజికల్గా పబ్ డిమాలిష్ చేద్దాం. అంటే పోలీస్ వ్యవస్థను మేనేజ్ చేయొచ్చు, పౌర సమాజాన్ని మేనేజ్ చేయలేరు. పోలీస్ వ్యవస్థను తమకున్న డబ్బుతో, తమకున్న అధికార కాంటాక్ట్లతో ఇలాంటి వాళ్ళు మేనేజ్ చేయొచ్చు. కానీ ప్రజల్ని, పౌర సమాజాన్ని మేనేజ్ చేయలేరు కదా. ఎందుకంటే పౌర సమాజం తిరగబడితే ఎక్కడుంటారు? అందువల్ల పౌర సమాజం తిరగబడాలి. 3 ప్రజల్లో కూడా చైతన్యం కలగాలి. ఇవాళ ఏమవుతుందంటే హెల్తీ సోర్సెస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, హెల్తీ సోర్సెస్ ఆఫ్ సోషల్ ఇంటరాక్షన్ కాస్త తగ్గిపోతుంది. ఇవాళ ఫ్యామిలీ సమాజానికి కూడా రిక్వెస్ట్, ఇది ఒక సిగరెట్ తాగడం ఫ్యాషను, ఒక్క పెగ్గు, మా ఆయన ఒక్క పెగ్గే తీసుకుంటారండి, పార్టీస్లో తప్పదు కదా అని స్టైల్గా మాట్లాడుతుంటారు. పార్టీస్లో తప్పదు కదా, ఇక ఎందుకు తప్పదండి? నేను 40 ఏళ్ళుగా పబ్లిక్ లైఫ్లో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా, 8 ఏళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నా, జర్నలిస్టులు మనందరికీ తెలుసు. మా ప్రెస్ క్లబ్ల పైన విమర్శలు కూడా ఉన్నాయి, ప్రెస్ క్లబ్ల్లో బార్లు ఎందుకు ఉంటాయని. మరి నేనే మందు దాగానే ఇంతవరకు మందు స్మెల్ కూడా తెలియదు నాకు. మరి నేను ఎలా ఉండగలిగాను? ఎందుకు ఉండలేమండి? కానీ అదొక న్యూ నార్మల్. ఏం చేస్తారండి? సోషల్ కాంటాక్ట్స్ అండి. మా వాడికి సోషల్ కాంటాక్ట్లు ఎక్కువ, మా వారికి సోషల్ కాంటాక్ట్లు ఎక్కువ. నేను సోషల్ కాంటాక్ట్లు నాకు కూడా ఎక్కువే. సోషల్ కాంటాక్ట్ లేకుండానే 2 సార్లు ఎమ్మెల్సీ గెలిచాను, 3ఓసారి ఓడిపోయినా 58,000 ఓట్లు వచ్చాయి నాకు. ఏ కాంటాక్ట్ లేకుండానే 55,000 ఓట్లు వచ్చాయా? మరి నా సోషల్ కాంటాక్ట్లో మందు కాదు, టీ తాగుడు ఎక్కువ. మరి ఎందుకున్నాడు? అందువల్ల ఇట్ ఈస్ అల్టిమేట్లీ సమాజం దీన్ని చీదరించుకోవాలి. డ్రగ్స్ను సమాజం చీదరించుకున్నప్పుడు మాత్రమే తగ్గుతుంది. ఈ చీదరించుకునే క్రమంలో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. స్కూల్లో, కాలేజీల్లో, విద్యా వ్యవస్థ ద్వారా, మీడియా ద్వారా అన్ని రకాలుగా ఈ కల్చర్ ప్రమాదకరము, మందు మత్తు కల్చర్ ప్రమాదకరము, ఇది చట్టవిరుద్ధం అనే అవగాహన కూడా మనం కల్పించాల్సి ఉంటుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.